గంగమ్మ ఏ విధంగా ఆవిర్భించిందంటే ఈ తాతాచార్యులు అనే ఆయన మత ప్రచారం కోసం తాళపాక గ్రామం మీద పోతున్నప్పుడు అక్కడ ఆ రోజు ఎవరు దొరికితే మరుసటి రోజు బలిచ్చే ఆచారం. ఆ రోజు గురువు గారే తాతాచార్యులు దొరుకుతారు ఆ తాళపాక గ్రామం. అయ్యో గురువు గారిని పోగొట్టుకోవడం ఎలా బాధపడుతుంది, ఏం పర్వాలేదు నేను బలికి సిద్ధమే అని చెప్పి ఆయన జాతర రోజు శంఖచక్ర ముద్రలన్నీ కూడా బాగా కాల్చి పెట్టుకుంటాడు. ఒకడు గంగమ్మ పూని బలి అరిచినప్పుడు ఈ శంఖచక్ర ముద్రల్ని ఆ పూనకు వచ్చిన వ్యక్తి భుజం మీద వేస్తాడు. అందుకే తాతాచార్యుల ముద్ర భుజం తప్ప వీపు తప్పదు పరిగెత్తాంట కూడా వేస్తాడు. అది మత మార్పిడి చేస్తాడు ఆయన. వెంటనే ఆ పూనకంలో ఉండే గంగమ్మ బాలిక రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు గురువు గారు ఈమెను భరించడం మా వల్ల కాదు, మీతో పాటు ఈమెను తీసుకుపోండి అని చెప్తే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో కర్ణాల వీధి బేరి వీధి మలుపులో వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు చాటు మండపం ఉంది అక్కడ. అప్పుడు ఆ పాప చిన్న బిడ్డ ఏడుస్తుంటే పక్కన అవిలాల గ్రామంలో పెద్దిరెడ్డి అనే ఒక ఆయన ఉంటాడు. చుట్టుపక్కల గ్రామాలకంతా కూడా ఆయన పెద్ద అధికారి. ఆయన ఏదో పని మీద తిరుపతికి వచ్చినప్పుడు ఈ పాప ఏడుస్తుంది, అయ్యో ఈ పాప ఏడుస్తుంది ఎవరు అనేసి అప్పుడు చిన్నదిగా తిరుపతి ప్రతి ఇల్లు తిరిగి అడుగుతాడు. మా పాప కాదు మా పాప కాదట. ఇంకా పొద్దుపోతా ఉంటే అయ్యో ఈ పాపని ఇక్కడ వదిలేయడం శ్రేయస్కరం కాదని అప్పుడు ఆయనకు ఒక ఆలోచన, నాకు బిడ్డలు లేరు కదా ఈ అమ్మాయినే చాక్కుంటానని తీసుకుని చాక్కుంటాడు. ఈ గంగమ్మ ఈ పెద్దిరెడ్డి తీర్పుల్లో అన్నింటిలో కూడా ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఈమె గొప్ప తీర్పులు ఇచ్చేది. గంగమ్మ పెద్ద శక్తి స్వరూపంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా రారా గంగమ్మది తేల్చుకుంటాం, గంగమ్మ ఏం చెప్తే వింటామని అనేవాడు. ఆ విధంగా గంగమ్మకు పెద్ద శక్తివంతురాలుగా పేరు వచ్చేసింది చుట్టుపక్కల. ఒకరోజు ఆమె తన స్నేహితురాళ్ళతో స్నానం చేస్తుంటుంది బాయిగట్టు మీద. అప్పుడు తిరుపతిని పాలే గారు ఏరేవాడు. వాడి పరివారంతో కూడా వెళ్తూ గంగమ్మ అందాన్ని చూసి మోహిస్తారు. అప్పటికే పాలే గారు వాడు చాలా దుర్మార్గుడని గంగమ్మ విని ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్త్రీ రజస్వలైనాక లేదా పెళ్లికి ముందు వాటితో గడపాలని ఆచారం ఆ రోజులు ఉండేది. వీడిని ఎట్లా చంపాలని గంగమ్మ అనుకుంటా ఉంటుంది. వీడే పాలే గారిని తన స్నేహితురాలు చెప్తే వెంటనే ఆమె కత్తి తీసుకొని వాడు వెంట పరిగెత్తుంది. అప్పుడు పరివారానికి కూడా తెలుసు గంగమ్మ మహిమలు. అయ్యో ప్రభు ఈమె గంగమ్మ ఈమె దొరికితే మేము చంపేస్తుందని చెప్తే వాడి మీద దాక్కుంటాడు. అప్పుడు ఆమె రోజుకు ఒక వేషం వేసుకొని బండబుతులు తిడుతుంది. మొదటి రోజు బైరాగ వేషం వేసుకొని బండబుతులు తింటుంది. అది ఒక రోజు ఒక పిల్లకాయలకి తిట్లు, ముందు రోజు తిట్లు, వెనక రోజు తిట్లు, మొదటి 3 రోజులు బండబుతులు తిడతారు. కానీ పిల్లకాయలకి ఇప్పుడు ఇక్కడ ఏ వేషాలు వేసేవాళ్ళకి ఏం తెలియడం లేదు. ఎవరో తిట్టినా కూడా 3వ రోజు తిట్లు, 2వ రోజు తిట్లు, మొదటి రోజు ఇట్లా తిట్లు. అంటే సిలబస్ ఒక రకంగా మారిపోయిందని మనం చెప్పచ్చు. కానీ ఇవన్నీ మేము చిన్నప్పుడు వేషాలు వేసి మేము ప్రొఫెసర్లు అయినా, మేము యూనివర్సిటీ కాలేజ్కి వైస్ ప్రిన్సిపాల్, నేను స్టేట్ ఆఫీసర్, తెలుగు అకాడమీకి నేను స్టేట్ డివైనర్గా వ్యవస్థాపక డైరెక్టర్ అయినా కూడా మేము వేషాలు వేయడం అనేది మా సంస్కృతిలో సంప్రదాయంలో భాగంగా మేము ఇప్పటికి కూడా గంగమ్మని వేషధారంతో మేము దర్శించుకుంటాము. మా చిన్నప్పుడు బండబుతులు తిట్టాము. ఎందుకంటే మా ఇళ్లలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మేమంతా గుంపులుగా పోయేటప్పుడు చిన్నపిల్లలంతా కూడా గుంపులుగా పోయేటప్పుడు బండబుతులు తిట్టాలి, తిట్టకపోతే గంగమ్మ కోపం రా అనేవాళ్ళు.